పోతన తెలుగు భాగవతము ప్రథమ స్కందము భీష్మ నిర్యాణంబు. మందాకినీ నందుడైన భీష్ముడు సమస్త దోషాలను నిరస్తం చేసి నిష్కామ భావంతో నిర్మల ధ్యానంతో పీతాంబరధరుడు చతుర్భుజుడు పురాణ పురుషుడు పరమేశ్వరుడు అయిన గోవిందుని యందు ఏకాగ్ర బుద్ధిని సంధానించు పరమానంద భరితుడై ప్రకృతి సిద్ధాలైన సంసార బంధాలను పరిహరించే ఉద్దేశంతో ఈ విధంగా స్తుతించాడు. ముల్లోకాలకు సమ్మోహనమైన నీలవర్ణ కాంతులతో నిగనిగలాడే మనోహరమైన దేహం కలవాడు, పొద్దుపొడుపు వేళ వెలుగులు చిమ్ముతున్న బాలబానుని ప్రభాలతో మెరిసిపోతున్న బంగారు వర్ణపు వస్త్రము ధరించువాడు, నల్లని ముంగురులు కదలాడుతుండేవాడు, ముద్దుల మూటగట్టుకున్న ముఖపద్మము గలవాడు, మా అర్జునుణ్ణి విజయుణ్ణి చేస్తూ చేరి ఉండే అందగాడు అయిన శ్రీకృష్ణ భగవానుడు నా మదిలో నిరంతరము నిలిచిపోవాలి. గుర్రాల కాలి మట్టెలు వల్ల రేగిన ధూళితో దుమ్ము కొట్టుకుపోతున్న ముంగురులు చెదిరిపోతున్న అధికమైన రథవేగానికి అలసట చెంది ఒళ్ళంతా చెమట్లు కారుతున్నా, ముచ్చటైన ముఖమంతా ఎర్రగా అవుతున్నా, నా శస్త్రాస్త్రాలు తగిలి ఎంత నొప్పెడుతున్నా లెక్క చేయకుండా అర్జునుడికి విజయాన్ని చేకూర్చాలనే ఉత్సాహంతో అతనిని ప్రోత్సహిస్తూ యుద్ధం చేయిస్తున్న మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మని నా మనస్సులో నిరంతరము ధ్యానిస్తుంటాను. ఏ లోకేశ్వరుడు అర్జునుడి అడిగాడని చిరునవ్వులు చిందిస్తూ పగవారి కళ్ళెదురుగానే రథాన్ని తీసుకుని వెళ్ళి ఉభయ సేనలకు మధ్య దేశంలో నిలబెట్టాడో, చిరునవ్వులు చిందిస్తూ కౌరవపక్ష రాజులందరినీ పేరు పేరున చూపిస్తూ ఆ చూపులతోనే వాళ్ళ ఆయువులను చిదిమేశాడో, ఆ శ్రీకృష్ణ పరమాత్మ నా హృదయంలో పద్మాసనం వేసుకొని స్థిరంగా వసించుగాక. జై శ్రీకృష్ణ. రణరంగంలో తన బంధుమిత్రుల ప్రాణాలు తీయటానికి ఇష్టపడక వెనుదీసిన ధనుంజయుణ్ణి మహామహిమాన్వితమైన గీతోపదేశం చేసి సందేహాలు పోగొట్టి యుద్ధంలో ముందంచు వేయించిన వాణ్ణి, మునులచే స్తుతింపబడు పరముని పాదభక్తి నాలో పరడవిల్లుగాక. ఆనాడు యుద్ధభూమిలో నా బాణవర్షాన్ని భరించలేక నా మీదకు దుమికే నా స్వామి వీర గంభీర స్వరూపం ఇప్పటికీ నాకు కళ్ళకు కట్టినట్లే కనిపిస్తున్నది. కుప్పించి పైకెగరగా కుండలాల కాంతులు గగనమండలం నిండా వ్యాపించాయి. ముందుకు దూకడంతో తుళ్ళే బొజ్జలోని ముజ్జగాలను పిండాండము వడికి బ్రహ్మాండము కంపించిపోయింది. చేతిలో చక్రాన్ని ధరించి అరుదించే వేగానికి పైనున్న బంగారు చేలం జారిపోయింది. నన్ను నలుగురిలో నవ్వులపాలు చేయవద్దని మాటిమాటికి కిరీటి వెనక్కు లాగుతున్నా లెక్క చేయకుండా, అర్జున నన్ను వదులు, ఈనాడు భీష్ముని సంహరించి నిన్ను కాపాడుతాను అంటూ కిరిపైకి లంఘించే కంఠీరవంలాగా నా పైకి వస్తున్నాడు. అట్టి గోపాలదేవుడు నాకు రక్ష. ఇతడు అర్జునుడు నా సేవకుడు, ఇతనిని కాపాడవలసి ఉన్నది అంటున్నాడు. ఇది పరమ ధర్మముట. అందుకని అర్జునుని రథానికి సారథ్యము చేస్తున్నాడు. పగ్గములను ఆశ్చర్యకరముగా పట్టుకున్నాడు. మిక్కిలి ఉత్సాహంతో మూలుగర్ర వేగముగా తిప్పుతూ గుర్రములను మోదిస్తూ తాడిస్తున్నాడు. చూసే ప్రజలను మోహింపచేస్తున్నాడు. చూడు, అదిగో అట్టి శ్రీకృష్ణుని స్తోత్రము చేస్తున్నాను. తీయని మాటలతో, మందహాసాలతో, ప్రవర్తనలతో, ప్రణయ కోపాలతో, వాల్చూపులతో వ్రజవధూమణులు
వలపుల దోచుకునే వాసుదేవుడికి మనస్సులో మరీ మరీ సేవిస్తాను. మునీంద్రులు నరేంద్రులు చూస్తూ ఉండగా ఇంతకు మునుపు ధర్మరాజు సభామందిరంలోని యజ్ఞమండపంలో చిత్ర విచిత్ర ప్రభావాలతో ప్రకాశింపచేసే విశ్వనాథుడు నా చూపుల్లో స్థిరంగా ఉన్నాడు. ఉన్న ఒకే ఒక సూర్యుడు సకల జీవరాశులకు ఒక్కొక్కడిగా కానవస్తాడు కదా, ఆ విధంగా తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహాల హృదయ కమలాలలో నానా విధాల రూపాలలో సర్వకాల సర్వావస్థల యందు తన లీలా విలాసంతో తనరారే నారాయణుని పవిత్ర హృదయంతో ప్రార్థిస్తున్నాను. ఈ ప్రకారంగా గాంగేయుడు మనస్సు ద్వారా, వాక్కుల ద్వారా, దృక్కుల ద్వారా శ్రీకృష్ణ పరమాత్ముని హృదయంలో పదిలపరుచుకొని నిశ్వాసాన్ని నిరోధించి నిరుపాధిక పరబ్రహ్మమైన వాసుదేవునితో ఐక్యమయ్యాడు. అప్పుడు అది చూసి అక్కడ ఉన్న వారందరూ సంధ్యాసమయంలో పక్షుల్లా మౌనం వహించారు. దేవలోకంలోనూ మానవ లోకంలోనూ దుందుబీలు ధ్వనించాయి. సాధు సంకీర్తనలు వినిపించాయి. పూలవానలు కురిశాయి. తనువు చాలించిన దేవనదీపుత్రునకు దహన సంస్కారాలు జరిపించి ధర్మరాజు ముహూర్తకాలం దుఃఖించాడు. అక్కడి మునిలందరూ శ్రీకృష్ణుని రూపం తమ మనస్సులలో నిలుపుకొని ఆయన దివ్యావతారాలను కొనియాడుతూ ఈ ప్రకారంగా గాంగేయుడు మనస్సు ద్వారా, వాక్కుల ద్వారా, దృక్కుల ద్వారా శ్రీకృష్ణ పరమాత్ముని హృదయంలో పదిలపరుచుకుని నిశ్వాసాన్ని నిరోధించి నిరుపాధిక పరబ్రహ్మమైన వాసుదేవునితో ఐక్యమయ్యాడు. అప్పుడు అది చూసి అక్కడ ఉన్న వారందరూ సంధ్యాసమయంలో పక్షుల్లా మౌనం వహించారు. దేవలోకంలోని మానవలోకంలోనూ దుందుబీలు ధ్వనించాయి. సాధు సంకీర్తనలు వినిపించాయి. పూలవానలు కురిశాయి. తనువు చాలించిన దేవనదీపుత్రునకు దహన సంస్కారాలు జరిపించి ధర్మరాజు ముహూర్తకాలం దుఃఖించాడు. అక్కడి మునులందరూ శ్రీకృష్ణుని రూపం తన మనస్సులలో నిలుపుకొని ఆయన దివ్యావతారాలను కొనియాడుతూ సంతోషిత స్వాంతులై తమ తమ ఆశ్రమాలకు తరలి వెళ్ళిపోయారు. అనంతరము ధర్మనందనుడు నందనందనునితో కలిసి హస్తినాపురానికి వెళ్ళాడు. అక్కడ గాంధారి సహితుడైన ధృతరాష్ట్రుని ఒప్పించి అతని అంగీకారంతో శ్రీకృష్ణుని ఆమోదంతో తన తండ్రులు పరిపాలించిన రాజ్యాన్ని స్వీకరించిన వాడై ధర్మం తప్పకుండా ప్రజలను పరిపాలించసాగాడు. ఇలా చెప్పగానే సౌనకుడు సూత మహర్షిని ఇలా అడిగాడు. తన సిరి సంపదలన్నీ అపహరించి తనతో యుద్ధానికి సిద్ధమైన దుర్మార్గపు ఆతతాయిలను ఇంటికి నిప్పు పెట్టేవాడు, విషము పెట్టేవాడు, కత్తితో నరికేవాడు, ధనము దోచుకునేవాడు, నేల అపహరించేవాడు, ఇతరులు భార్యను చెరపట్టేవారు వీరారుగురును అతతాయి అంటారు. సమరంలో సంహరించిన ధర్మరాజు చుట్టాలందరూ మరణించారనే దుఃఖభారంతో కూడి ఉండి ఈ రాజ్యభారాన్ని భరించటానికి ఏ విధంగా అంగీకరించాడు అని అడిగాడు. అలా అడిగిన సౌనకుడికి సూతుడు ఇలా సమాధానం చెప్పాడు.